గత ప్రభుత్వంలో మేడిగడ్డకు ఎవ్వరినీ చూడనివ్వలేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము. రీడిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల ముందు దోషిగా నిలబడవలసిన పరిస్థితి వస్తుందని కేసీఆర్ నల్గొండ సభ పెట్టారు. కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టినా అని మరోసారి శుద్ధపోసి లెక్క మాట్లాడుతుండు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? మిత్మా సబర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాం. మేడిగడ్డ పర్యటనకు అసెంబ్లీ కేసీఆర్ రాలేదు. కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా? కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నమైంది. మేడిగడ్డకు వచ్చిన వాళ్లను కేసీఆర్ అవమానించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం లేదని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి హరీష్ రావు మద్దతు పలికారు. తీర్మానంపై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది. అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కేసీఆర్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. బయటపడితే బయటపడం. మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు. కేసీఆర్ మనస్తత్వం ముందే తెలిస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు. అధికారం పోగానే మళ్లీ కేసీఆర్ కు ఫ్లోరైడ్ గుర్తుకు వచ్చిందా? ప్రపంచ అద్భుతం అంటూ న్యూయార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు. కేసీఆర్ నల్గొండలో మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రావాలి. ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం. కేసీఆర్ చర్చలో పాల్గొనాలి. అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే. మేడిగడ్డ తప్పిదాల్లో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. రేపటి శాసనసభ సమావేశాల పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కేసీఆర్ సభలో చెప్పాలి. వందల మంది మరణించినా కేసీఆర్ రోడ్డు దెక్కలేదు. అప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు. కుర్చీ దిగి 60 రోజులు కాలేదు, అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది. భయం అంటే తెలవని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి. నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకువెళ్లారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు, కాశీ పర్యటనకు వెళ్లాలి. వస్తానున్న బీజేపీ ఎమ్మెల్యేను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మళ్లీ నిరూపితమైంది. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది. కేసీఆర్ అవినీతిని బయటకు తీయడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.